రాజు శ్వేతల పెళ్లి జరుగుతూ ఉంటే ఇక ముత్యాలు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో రేణుక తల్లి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. రేణుక తల్లి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఎందుకు వదినా, మీరు రాకుండానే పెళ్లి జరిగిపోతుందని చెప్పి ఆపమంటున్నావా అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రేణుక తల్లి, కాదు, నా బిడ్డ జీవితం బుగ్గిపాలు అవుతూ ఉంటే చూస్తూ ఉండలేక నిలదీయడానికి వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటది, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే ఇక అప్పుడు రేణుక తల్లి, నువ్వు 2 కిడ్నీలు పోగొట్టుకొని ప్రాణాపాయ స్థితిలో ఉంటే నీకు కిడ్నీ దానం చేసింది నా బిడ్డ రేణుక కదూ, మరి రేణుకనిచ్చి రాజుతో పెళ్లి చేయకుండా రాజుకి మరొక అమ్మాయితో పెళ్లి జరిపిస్తావా అని చెప్పి అలా రేణుక తల్లి ముత్యాలని నిలదీస్తుంటే ఇకప్పుడు అక్కడే ఉన్న డాక్టర్, అసలు కిడ్నీ ఇచ్చింది ఈ అమ్మాయి కాదు అని చెప్పి రూప కిడ్నీ ఇచ్చిన విషయాన్ని ముత్యాలకి చెబుతూ ఉంటుంది. ఇక రూప కిడ్నీ ఇచ్చిన విషయం తెలిసిన తర్వాత ముత్యాలు రాజుకి రూపకి పెళ్లి జరిపిస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.